మాగంటి గోపీనాథ్ ఎన్నో మంచి పనులు చేసిండు. ఖచ్చితంగా మాగంటి సుమితనే గెలుస్తుంది అనేసి అని అంటున్నారు. వాస్తవం గతంలో బై ఎలక్షన్స్ జరిగినటువంటి ప్లేసులలో స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు. మనం ఇప్పుడు పాలిచ్చే గేదె కాకుండా దున్నపోతికి మేతేసి పాలు రావాలని రావు కదా అని చెప్పేసి అనేటటువంటి మాట్లాడడం జరిగింది. అంటే అధికారంలో ఎవరు ఉన్నట్టయితే వాళ్ళని గెలిపించుకుంటే అక్కడ అభివృద్ధి చెందుతారని చెప్పేసి స్వయంగా కేటీఆర్ గారే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సింపతి కోసం అంటే సింపతి ఉంటుంది, సింపతి ఉంటే మనకు వాళ్ళకి చేయాల్సినటువంటి చేసుకోవచ్చులే, కానీ రాజకీయానికి ఆ సింపతికి ముడిపెట్టడం సరైనది కాదు. అంటే సింపతి ఓట్లతో గెలిచే అవకాశం లేదంటారా? 100% ఉండదు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందులో భాగంగా అధికారం ఏ పార్టీలో ఉంటే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి గతంలో బై ఎలక్షన్స్ నాగార్జున సాగర్ కానీ హుజూర్ నగర్ కానీ అధికార పార్టీలో ఉన్నటువంటికి పట్టం కట్టినటువంటి ప్రజలు, ఎందుకంటే వాళ్ళు లోకల్ అభివృద్ధిని చూసుకుంటారు కాబట్టి మేము అలా భావిస్తున్నాం అన్నమాట. నవీన్ అన్నకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్న బాజీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం.